హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో చల్ల పునుగులు అలాగే టమాటో చట్నీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా వేడి వేడి పునుగులు టమాటో చట్నీ ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా చాలా బాగుంటుంది. ఇవి చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు, తక్కువ టైంలో అయిపోతాయి. చల్ల పునుగులకి 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇది బాగా పుల్లటి పెరుగండి. పెరుగు ఎంత పుల్లగా ఉంటే పునుగులు అంత బాగా పొంగుతూ వస్తాయి, అలాగే రుచి కూడా బాగుంటాయి. 1 కప్పు పెరుగుకి అదే కప్పుతో 1/2 కప్పు నీళ్ళు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ వంట సోడా వేసి కలుపుకోవాలి. వంట సోడా కాస్త ఎక్కువే పడుతుంది, మరీ తక్కువ వేసిన పునుగులు పొంగవు, గట్టిగా వచ్చేస్తాయి. ఒకవేళ పలచటి పెరుగు వేసుకుంటే కనుక నీళ్లు తగ్గించి వేసుకోవచ్చు, అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక 1 కప్పు పెరుగుకి అదే కప్పుతో 2 కప్పుల మైదాపిండి వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు మైదాపిండి ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు. పిండి ఇలా బాగా కలుపుకున్నాక 1-2-3 నిమిషాల పాటైనా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో గుల్లదనం వచ్చి పునుగులు బాగా వస్తాయి. చూడండి, పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. బాగా గట్టిగా ఉన్నా కూడా పునుగులు చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసి 1-2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల టమాటో చట్నీ చూద్దాము. టమాటో పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 6 కాయలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చితో పాటుగా 2 ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీకి ఎండుమిర్చి కూడా వేయడం వల్ల రుచి బాగుంటుంది, రంగు కూడా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగాక టమాటో ముక్కలు వేసుకోవాలి. నేను 1/2 కేజీ టమాటోలు తీసుకున్నానండి. ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి కూడా పెద్ద టైం పట్టదు. ఎలా అయినా టమాటో త్వరగానే మగ్గుతుంది. అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటాయి. చూడండి, ఇలా బాగా మగ్గినాయి కదా. ఇలా మగ్గితే సరిపోతుంది. పూర్తిగా దగ్గర పడే వరకు అవసరం ఉండదండి. ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు చట్నీ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇలాంటి చట్నీలు కానీ రోటి పచ్చళ్ళు కానీ ఏవైనా సరే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. టమాటో కూడా పులిపే కాబట్టి చింతపండు కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా బాగా పుల్లగా అయిపోతుంది. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది టిఫిన్కి చట్నీ కింద వాడుతున్నాం కాబట్టి మెత్తగా ఉంటే బాగుంటుంది. చట్నీ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీ జార్లో కాస్త నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు. చివరిగా పోపు పెట్టుకుంటే సరిపోతుంది. పోపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఒకవేళ పోపు వద్దు అనుకున్నా కూడా మానేయచ్చు. పోపు వేసుకున్నాక చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. కొత్తిమీర ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఇంతేనండి, టమాటో చట్నీ తయారైంది. అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటుంది. 2 గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది. పిండి కూడా బాగా నానింది. మీకు టైం ఉంటే ఇంకొక గంట అయినా నానబెట్టుకోవచ్చు. ఎంతసేపు నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పునుగులు వేసుకోవాలి. పిండి చాలా కొద్దిగా తీసుకోవాలండి. కొంచెం కొంచెం పిండి వేసుకున్నా కూడా చాలా పెద్ద పునుగులు వచ్చేస్తాయి. చల్ల పునుగులు చిన్నగా ఉంటేనే బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. వేసిన వెంటనే ఇలా పొంగింది అంటే పిండి బాగా నాన్నట్టు, సోడా కూడా సరిపోయినట్టు. ఒకవేళ సోడా చాలకపోయినా, పిండి బాగా గట్టిగా ఉన్నా, సరిగ్గా నానకపోయినా కూడా పొంగవు, పునుగులు కూడా గట్టిగా వచ్చేస్తాయి. పునుగులన్నీ ఇలా వేసుకున్నాక గరిటెతో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు.
చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి మైసూర్ బజ్జీకి వచ్చినంత రంగు వచ్చేంత వరకు వేయించుకోకూడదు. ఇవి కాస్త రంగు తక్కువే ఉంటాయి. ఇదే విధంగా మిగతా పునుగులన్నీ వేసుకోవాలి. మనం కొంచెం పిండి కలుపుకున్నా కూడా చాలా క్వాంటిటీ అవుతాయి. మీరు పునుగు వేసేటప్పుడు ఈ విధంగా వేస్తే కనుక తోకలు రాకుండా రౌండ్గా బాగా వస్తాయి. అలాగే ఇదే పిండితో మీరు మైసూర్ బజ్జీ కూడా వేసుకోవచ్చు. మైసూర్ బజ్జీకి చల్ల పునుగులకి ఒకటే పిండి. పునుగులు అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, చల్ల పునుగులు తయారైనవి. ఇవి ఇలా వేడివేడిగా తింటే బాగుంటాయి. చల్లారితే కాస్త మెత్తబడినట్టు అవుతాయి. అలాగే మా సైడు టమాటో చట్నీ అలాగే కొబ్బరి చట్నీతో కూడా ఎక్కువ తింటారు. వీటితో పాటు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియోలో క్యాబేజ్ మంచూరియా చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి సాసులు వేయకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. మీరు చెప్తేనే కానీ తెలియదు. మామూలు మంచూరియాకి ఈ మంచూరియాకి రుచిలో ఏమాత్రం తేడా ఉండదు. క్యాబేజ్ మంచూరియాకి క్యాబేజ్ బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. నేను చాకుతోనే కట్ చేశాను. మీ దగ్గర వెజిటబుల్ చాపర్ ఉంటే కనుక దాంట్లో అయినా వేసుకోవచ్చు. ఈ మంచూరియాకి ఎటువంటి సాసులు వేయం కాబట్టి టమాటోని మిక్సీ పట్టి వేసుకోవాలి. నేను పెద్ద టమాటో ఒకటి తీసుకున్నాను. టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు క్యాబేజ్ని కొలుచుకుందాం. ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని పిండి వేసుకోవడం వల్ల మీకు కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఈ కప్పుతో 2 కప్పుల వరకు క్యాబేజ్ తీసుకున్నాను. క్యాబేజ్ని ఇలా నొక్కి పెట్టి తీసుకోవాలి. 2 కప్పుల క్యాబేజ్కి అదే కప్పుతో 3/4 కప్పు మైదాపిండి, 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఇవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఈ పిండి కరెక్ట్గా సరిపోతుందండి, మీకు ఎక్కువ తక్కువ కాకుండా. ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. మంచూరియాకి క్యాబేజ్ కడిగిన వెంటనే కట్ చేయొద్దు. కాసేపు తడి ఆరిన తర్వాత కట్ చేసుకుంటే మనకి తడిగా ఉండదండి, బాగుంటుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి పిండి గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకుంటే ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. లూజ్ అవ్వకూడదు. లూజ్ అవని అంటే మనకి మంచూరియా బాల్స్ సరిగ్గా రావు. నీళ్లు కొంచెం కొంచెం చూసి వేసుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దలు తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. మీకు చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే కొంచెం చేతికి నూనె రాసుకొనైనా చేసుకోవచ్చు. ఎలా అయినా కార్న్ఫ్లోర్ మైదా కదండి, చేతికి అంటుకున్నట్టే ఉంటుంది. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మంచూరియాకి మరీ పెద్దగా చేసుకున్నా కూడా అంత బాగుండదు. నేను ఒక వాయికి సరిపడా చేశానండి, అన్నీ ఒకేసారి చేసుకోలేదు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె కూడా సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి. సరిగ్గా వేడవకుండా వేస్తే విడిపోయినట్టు అయిపోతాయి. ఇలా సమానంగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచూరియా బాల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇవి వేసిన వెంటనే కదపకూడదు. కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం పెంచకూడదు. ఇవి వేగడానికి కాస్త టైం పడతాయి. క్రిస్పీగా వేయించుకోవాలి. ఎందుకంటే మనం సాసులో వేసాక మెత్తపడతాయి కాబట్టి క్రిస్పీగా వేయించుకోవాలి. చూడండి నూనె నొరగ తగ్గింది. ఇవి కూడా బాగా రంగు మారినవి. మనకు తెలుస్తాయండి క్రిస్పీగా ఉన్నట్టు. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బాల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒకవేళ మీకు ఇలా బాల్స్ చేయడం కష్టం అనుకుంటే కనుక పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. మనం సగ్గుబియ్యం పునుగులు కానీ ఇవి వేసినప్పుడు ఎలా వేస్తామో ఆ విధంగా. కాకపోతే ఇలా వేసినవి చూడ్డానికి అంత బాగుండవు. మనం బాల్స్లా వేసినవి బాగుంటాయి. చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రంగు రావాలండి. ఈ రంగు వస్తే కరెక్ట్గా సరిపోతుంది.
చూడండి మంచూరియా బాల్స్ అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇవి మనం చేసి పెట్టేసుకొని తినేటప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. వేడివేడిగా తినడానికి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి 5 రేకలు తీసుకున్నాను. అలాగే ఇవి పూర్తిగా వేగకూడదు, లైట్గా వేగాలి. ఇలా కొంచెం వేగాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, క్యాప్సికమ్ ముక్కలు, క్యాప్సికమ్ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా వేగకూడదండి, ఒక పావు వంతు వేగితే సరిపోతుంది. చూడండి ఇవి ఇలా లైట్గా వేగినాయి కదా, ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ, కొంచెం కారం, పావు స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, మిరియాల పొడి ఇవన్నీ కూడా ఈ సాసుకు సరిపడా వేసుకోవాలండి. మంచూరియా బాల్స్కి మనం ముందే వేసాం కాబట్టి. 1/2 స్పూన్ పంచదార వేయడం వల్ల కొంచెం తీపిదనం వచ్చి రుచి చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు, కొంచెం ఫుడ్ కలర్ ఉప్పు వేసిన వీడియో రికార్డ్ అవ్వలేదండి, సారీ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, కొంచెం వేశాను. ఒకవేళ ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో టమాటో పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే పచ్చి టమాటో కాబట్టి. చూడండి ఇలా బాగా ఉడికింది కదా, ఇలా ఉడకాలి. కొంచెం దగ్గర పడినట్టు అవుతుంది. ఇది ఇలా బాగా ఉడికాక కార్న్ఫ్లోర్ నీళ్ళు వేసుకోవాలి. నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. అందులో తగినన్ని నీళ్లు పోసి ఇలా పల్చగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇది కొంచెం ఉడికాక మంచూరియా బాల్స్ వేసుకోవచ్చు. చూడండి ఇది ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం బాల్స్ వేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఒకవేళ మీకు ఇది బాగా చిక్కగా ఉంది అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. బాల్స్ మెత్తబడాలి కదా, మరీ చిక్కగా ఉన్నా కూడా ఇవి మెత్తబడక క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి. చూడండి ఇలా బాగా దగ్గర పడినాయి కదా, ఇలా ఉంటే సరిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కొత్తిమీర వేసి ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసాక కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు. మామూలుగా అయితే వెనిగర్ ఇవి వేస్తాం కదండి, వెనిగర్కు బదులుగా మనం నిమ్మరసం వేసుకుంటున్నాము. చూడండి ఎంత చక్కగా ఉందో, రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు చెప్తేనే కానీ తెలియదండి సాసులు వేయనట్టు. మనం నెక్స్ట్ డే చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు చేసేసుకొని ఈ బాల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సాస్ చేసుకోవడం పెద్ద పని కాదు కాబట్టి ఈ బాల్స్ చేసేసి ఉంచుకుంటే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. శనగలతో చాట్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట మనకి బఠానీ చాట్ అమ్ముతారు కదండి, అదేవిధంగా శనగలతో చూపిస్తున్నాను. ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. శనగల చాట్కి శనగలు ఇలా నానబెట్టుకోవాలి. అలాగే శనగల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటివి, ఇంకొకటి కాబూలీ శనగలు ఉంటాయి కదా, వాటికంటే కూడా ఇవైతేనే బాగుంటాయి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ శనగలు తీసుకున్నాను. ఇవి ఇలా బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక కుక్కర్లో వేసుకోవాలి. వీటితో పాటుగా 3 బంగాళదుంపలు కూడా వేసి ఉడికించుకోవాలి. ఒకవేళ పెద్ద దుంపలు అనుకోండి 2 తీసుకుంటే సరిపోతుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5-6 విజిల్స్ రానివ్వాలి. ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. నైట్ నానిన శనగలు అనుకోండి, ఎక్కువ విజిల్స్ అవసరం ఉండదు. అలాగే మనకి ఈ చాట్ క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది. ఆవిరిపోయాక మూత తీసుకోవాలి. ఆవిరిపోకుండా మూత తీసేస్తే మీకు సరిగ్గా ఉడకవండి. చూడండి వీళ్ళ బాగా ఉడికినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఉడికించుకున్న శనగలు, సగం శనగలు మిక్సీ జార్లో వేసుకోవాలి, సగం శనగలు అలా ఉంచేసేయాలి. ఇవి బాగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు కానీ ఏమీ అవసరం ఉండదు. చూడండి ఈ విధంగా ఉండాలి, పొడిగా ఉన్నట్టు ఉంటుంది. బంగాళదుంపలు కూడా పైన పొట్టు తీసి ఇలా మెత్తగా మెదుపుకోవాలి. అక్కడక్కడ కొద్దిగా ముక్కల్లా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చాట్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను పెద్ద ఉల్లిపాయ 1 తీసుకున్నాను.
చూడండి ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. శనగలు, బంగాళదుంపలు ఉడికించి పెట్టుకుంటే ఈ చాట్ చేయడానికి పెద్ద టైం పట్టదు. చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, మీడియం సైజ్ టమాటో 1 తీసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి 2 కాయలు తీసుకున్నాను. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఈ విధంగా ఉండాలి. అందుకే చాట్కి టమాటో, ఉల్లిపాయ ముక్కలు బాగా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి, చాట్లో కలిసిపోయినట్టు ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న శనగలు, అలాగే మిక్సీ పట్టుకున్న శనగలు, మనం మెదిపి పెట్టుకున్న బంగాళదుంప వేసి కలుపుకోవాలి. మనకి బఠానీ చాట్ ఎంత బాగుంటుందో ఇది కూడా అంతే బాగుంటుంది. ఎప్పుడైనా శనగలు మిగిలిన లేదా పేరెంట్గానికి వచ్చిన శనగలైనా వడలు కానీ పాటోలి కానీ చేస్తూ ఉంటాము. కానీ ఇలా ఒకసారి చాట్ కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు పైనే వేసుకున్నానండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. చాట్ మసాలా ఖచ్చితంగా వేసుకోవాలండి, లేదంటే మీకు చాట్ ఫ్లేవర్ అనేది రాదు. అలాగే తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఇది బాగా చిక్కబడి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ నీళ్ళు తక్కువైనాయి అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా పల్చగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, శనగలతో చాట్ తయారైంది. ఇది ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది. అలాగే చాట్ పైన వేసుకోవడానికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, కార్న్ఫ్లెక్స్, నిమ్మ చెక్క తీసుకున్నాను. చాట్ ఒక బౌల్లోకి తీసుకొని పైనుంచి కొంచెం నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, కార్న్ఫ్లెక్స్ వేసుకోవాలి. ఒకవేళ కార్న్ఫ్లెక్స్ లేకపోతే సన్నకారపూస అయినా వేసుకోవచ్చు. ఎక్కువ కార్న్ఫ్లెక్స్ అయితేనే బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చాట్ చేసేసి ఉంచుకోవచ్చు. వాళ్ళు వచ్చాక మళ్ళొకసారి వేడి చేసుకోవచ్చు. అలాగే మీకు బాగా చిక్కబడిపోతే కూడా కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ వేడి చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. నచ్చిందండి ఈ వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.